హర్ష హాస్పిటల్ సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, లైపోసెక్షన్, టమీ టక్, బ్రెస్ట్ సర్జరీ, లిప్, చిన్ అండ్ నోస్ కరెక్షన్ సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్, కొంపల్లి, హైదరాబాద్. అమ్మ ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లోని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరే తెలిసి ఇంత చిన్న వయసులోని పిల్లకు మీరే ఎందుకు పెళ్లి చేశారు అని చెప్పి ముందుగా మిమ్మల్ని తిడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారమ్మా అసలు? వాళ్ళు చూడొచ్చిరమ్మా, చూడొస్తే చిన్నపిల్ల కదా లగ్గం చేయని నేను ఎలగొట్టిన 10 మందిని తోలుకొని వచ్చిందా 10 మందిని తోలుకొని వస్తే నా మా వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుర్రు. మేము ఆ రోజు శివయ్య తీర్థం ఉన్నదని నా బిడ్డను తోలుకుని పోయినా. అలా వచ్చి కూర్చుంటే చిట్టిగిళ్ళు వచ్చిర్రా అని ఫోన్ చేస్తే వచ్చినాక ఇదేనా వచ్చి నాకు లగ్గం ఎందుకు అమ్మ, ఇప్పుడు గీ వయసులో లగ్గం ఎందుకే, ఇంకా నేను యూట్యూబ్లో బగ్గ ఎదిగెడుతున్నది, నాకు లగ్గం వద్దు, జీవితంలో లగ్గం చేసుకుని నీతోనే బతనమ్మ అని చెప్పింది. సరే తీ బిడ్డ అన్నాలో ఎలగొట్టేసినాక ఆయనతో ఇక మేము ఏం మాట ఇవ్వలేము. ఇక వేరే వాళ్ళు పెద్ద మనుషులు ఫోన్ చేస్తే మేము ఇయ్యం, మా పాపని ఇయ్యము, ఇప్పుడు లగ్గం చేయము, చిన్న వయసు, ఇప్పటికి 1,00,000 మంది అత్తురు, దానికి మేము చేసుకోమని అన్నాం. వాళ్ళు పెద్ద మనుషులు సరే అని సప్పుడు అంటున్నారు. ఈ ఏం చేసిండు, మా నెంబర్ లేవని మొత్తం మా వయసమ్మకు, మా అక్కల పిల్లలకు వయసమ్మ నుంచి లగ్గం చేయరి, నేను చచ్చిపోతా, వయసమ్మ అంటే పిచ్చి, నాకు వయసమ్మని చూడండి మనసున పడతలేదు, వయసమ్మని నాకు ఈర్రి, బామ్మడుతులు సాగరు, సిద్ధు అని అందరికి ఫోన్ చేసిండు. నా కొడుకులకు ఫోన్ చేసిండు, చేత్తమ్మకి ఇట్లా ఫోన్ చేస్తున్నట్టే అద్దరు మనకు సంబంధం వద్దు. ఆడు ఎట్లా పడబడ్డాడు అంత, ఆడు చెండాలంగా ఒక రాక్షసుని లెక్కున్నాడు, ఒక పంది కంటే ఈనంగా ఉన్నాడు, మనకు అద్దురా అని అన్న. అవి అట్టిన 3 నెలలు అయిందమ్మా. అలా వచ్చి చూసిపోయినాక 3 నెలల దాకా మా ఇంట్లో అందరినీ టార్చర్ పెట్టిండు. ఇయ్యు మీ చెల్లెని ఇయ్యు. కానీ ఒకటమ్మా, ఇప్పుడు మనకి ఓకే అంటే సంబంధం వచ్చింది, మనం సరే అంటేనే కదా వాళ్ళు మనకి ఇంటి వరకు కూడా వస్తారు. మరి వాళ్ళకి ఇంటి వరకు రానివ్వడానికి మీరు ఎందుకు అనుమతించారు? ఎందుకు అనుమతించినామంటే ఆడు ఇంట్లో మందు తాగిండు. వాళ్ళ అమ్మని అడిగితే, అరే అద్దరు యూట్యూబ్ పిల్ల మంచిది కాదు, లంగలు దొంగలు ఉంటారు, యూట్యూబ్లో చేసుకోవద్దు, వేరే పిల్లని చూస్తా నిజం పిల్ల చూసినన్నారు అంటే ఆయనతో పిల్లని చేసేటట్లేరని మందు తాగిండాడు. మందు తాగి హాస్పిటల్ 8 రోజులు ఉన్నాడు. మేము చూడవేనాం. చూడబోయిన దానికి అయ్యో కలకల పోరాడికి ఇట్లా అయిపోయి మమ్మల్ని లూకేసారు. పీక నన్ను సపోర్ట్ వచ్చినాం, గాంతో మనకేంది, మన ఇంటోడ పెంటోడ అని సపోర్ట్ వచ్చినాం. 8 రోజులకు మంచిగా అయిండు. మళ్ళీ ఒక డబ్బా కొనుక్కున్నాడు, పోయి అడవిలో పడ్డాడు. అడవిలో పడి ఇగో అత్తమ్మ మా కుటుంబం అంతా ఫోన్ చేసిండు, ఇగో ఇది లాస్ట్ వార్నింగ్, నీ బిడ్డ వల్ల నా పానం పోతుంది, నీ బిడ్డ వయసమ్మ వల్ల నేను చచ్చిపోతున్నా, వయసమ్మ వల్ల నువ్వు నా పానం దిత్తవా, నేను ఎంత మంచిగా చూసుకుంటున్నావు, నువ్వు మంచి నా కర్రె ఉన్నా అనుకొని భయపడుతుర్రా, నా మనసు మంచిది, నేను బాగా గొప్ప స్థితిలో చూసుకుంటా నీ బిడ్డని, నన్ను కొంచెం నమ్ముర్రి, నీ బిడ్డలే నేను బతుక, నీ బిడ్డ వల్ల నేను చచ్చిపోమంటే చచ్చిపోతా, నేనేం తప్పు చేసినా నా గవర్నమెంట్ హాస్పిటల్ అడుగుపోరి, 30-40 వేల జాబ్ ఉన్నది, మా కుటుంబం నిజపెడతా, నా అన్నదమ్ములు నీ బిడ్డను అద్దంటుర్రు, నా తల్లి నీ బిడ్డను అద్దంటుంది, ఇంటికి వస్తే చంపేస్తామంటుర్రు, నీ ఇంటికి వచ్చి నేను ఉంటా, నీ బిడ్డని చూసుకొని నీ ఇంట్లోనే నేను ఉంటా, నేను కట్టం చేశాను, ఇల్లు సంపాదించుకుంటాను, ఏమన్నా పోతే తీసుకుంటా, లేకపోతే లేదు, నీకు ఈ బిడ్డ వల్ల నేను చచ్చిపోతున్నా, నన్ను ఇంట్లోకి రానిస్తారా లేదా అని కుటుంబం అంతా మా వాళ్ళందరికి ఫోన్లు చేస్తే మేమందరం బాధపడు రోగం ఉండలం. అయ్యో నా బిడ్డ వల్ల చచ్చిపోతాను బట్టి ఎట్లా, పొద్దున్నుంచి ఫోన్ చేస్తే మీరు రాత్రి 9 దాకా ఆలోచించుకున్నాం, ఎట్లా చెట్టి అంటే ఎందుకమ్మా నాకు లగ్గం వస్తే చచ్చిపోతాడంటేనమ్మా, తప్పు నాదమ్మా, చచ్చిపోతాడంటే సిట్ అంటే అమ్మ చచ్చిపోతా, ఇది జాలిదే అమ్మ చచ్చిపోతాడా, మరి వద్దు రమ్మనమ్మ చేసుకుంటా, నా వల్ల ఒకళ్ళు చచ్చిపోవద్దు రమ్మనమ్మ, మరి చేసుకుంటా రమ్మని చచ్చిపోకని చెప్పి పొద్దున్నుంచి పడితే డబ్బా పట్టుకుని పోసుకున్నా అంటే అక్కయ్యల కొడుకులు అందరు వచ్చి, పిన్ని నల్లగున్నం దగ్గర ఉంది, తెల్లగున్నం దగ్గర ఏమున్నది, ఫోన్ తీ పిన్ని మంచిగా ఆదుకుంటాడు, ఆడు కళ్ళు తాగాడు, మన్ను తాగాడు, ఆడు ఎవరితో దోస్తులతో తిరిగాడు, లంగ కాదు, దొంగ కాదు, ఏసుంటి లేవు, నేను గవర్నమెంట్లలో మాట్లాడుకున్నాం, అందరితో అడిగితే ఆడు అరిగాడు మంచోడు, ఆడు ఒక్కటే పని డ్యూటే గుర్తు అని కళ్ళు మొత్తానికి తాగాడు, అసంటి వాళ్ళకి ఇస్తే పిల్ల బతికిపోతుంది, ఇలా రేపు కళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు, పిల్లలు ఎంపేటోళ్ళు ఉన్నారు, అద్దు పిన్ని ఈరు అని పిల్లలు జల్లగలని అంటే సరే తీ మరి అని ఒప్పుకున్నాక అంతా మేము అందరం పోయి ఆడ కూర్చున్నామమ్మ. ఆడ ఊకున్నాక ఆయన వచ్చినాక అయ్యో ఇట్లా చేసిపోయిన వనసైవే, ఇక ఆయన ఒకటి లవ్వు, ఫోన్ చేసుకుంటా వయసమ్మ కావాలి, ఈ అమ్మది ఏం లేదు, ఈ అమ్మ ప్రేమించుడు కాదు కానీ ప్రేమిస్తుంది, ఇది ప్రేమ లేదు భీమ లేదు, నాకు లగ్గం వద్దన్నదమ్మా, ఇంట్లో పడి సత్తన్నది, నేను నా దగ్గర ఉంటాన్నది, నేను అనవసరంగా చేతులు పెట్టి ఇప్పుడు నేను చచ్చిపోతున్నా, నేను కొట్టుకున్నా తిట్టుకున్నా ఇది నాకు దొరికేటట్లేదు, ఇసబెట్టిపోయిన అయిపోవు, ఇక వచ్చిండు అడ్డము దుడ్డము ఆడపోయి మొత్తం అంతగా పిల్లని తోలుకొని పోయి తాళి కట్టుకొని వచ్చిండు. నేను మీ మాకల దగ్గర ఉన్నాం, వాళ్ళ ఇంట్లో తెలియదు,
తెలియదు. మందు తాగినట్టు కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. వాళ్ళకి తెలుసు, వాళ్ళే కొంట పోయి వాళ్ళు లేచిర్రు, దావకాలు లేచిర్రు, వాళ్ళే కుటుంబం అంతా దావకాలను ఉన్నారు. వాళ్ళింట్లోనే తాగి వాళ్ళింట్లోనే వేయండు, మా ఇంటికి రాలేటప్పుడు వాళ్ళింట్లోనే తాగిండు, వాళ్ళే కుటుంబమే. ఏం చేసుకురో ఏం కథనో తెలియదు. 8 రోజులు అయినాక మందు తాగి చచ్చిపోతున్నంటే అరే చచ్చిపోయేటట్టున్నాడు. నా పిల్ల వల్ల దేవుడు నాకేం శిక్ష చేసి మునుగుతాడు. పోంతి గంగల పోంతి అమ్మ చేసుకోవే, మంచి మనసు చెడ్డ మనసు పోంతి అంత మోగోళ్ళే, మనం మార్చుకుందాం తీ అమ్మని ఇచ్చిన కర్మంకు ఆటము దుడ్డము లగ్గం జరిగిపోయింది. లగ్గమైనాక అత్తమ్మ నాకు ఏం పెట్టవా, నాకు ఏం లేదా చెప్పు, నాకు మా అమ్మగారు ఆ నిజామాబాద్కి పోతే ఇంత ఆస్తి చూసిరు, 4 ఎకరాల పొలం 20 లక్షలు ఇస్తున్నారు, మరి ఏమన్నా ఇయ్యవా అని అంటే నాన్న ఏం దిక్కులేదు పిల్లకు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలి, అడగలే. అప్పుడు అమ్మాయి ఒక్కతే కావాలన్నారు కదా మరి. ఒక్కతే కావాలన్నాడు. 2-3 నెలలు అయినాక మొదలు పెట్టిండు. అయ్యో గిట్ల ఎందుకు అంటున్నావు నాన్న, ఇప్పుడే మేము ఇంకా బాగులు 20 లక్షల బాగు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు తీసి నీకు ఇవ్వాలని అంటే 30 లక్షలు అప్పు అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న, కొద్దిగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పుక పట్టు ముట్ట చెప్తా. ఇప్పుడు మా అన్నం ఒక బండి పెడతా తీసుకో. ఒక బండి పెట్టిన, ఒక సైన్ వేసిన అని మెడకు, అని మెడల మన్ను పడానికి ఒక సైన్ వేసిన. ఇక మళ్ళా నా బిడ్డకు 2 తులాల సైన్ 10 లక్షలు బాగా తెచ్చుకున్నమ్మా. మళ్ళా ఏమయ్యప్ప అంటే 3 రోజులకు మళ్ళీ గుండెలు కొడతాడు మా నా బిడ్డని. ఏమి చెప్పా మీ అమ్మ, ఏమి చెప్పా అంటే ఎట్లా, ఇంత గొంతున అంతను ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన, సైన్ చేయించిన. అత్తమ్మ నాకు తావులేదు, భూమి మీద ఈ ఊళ్ళో మొత్తం తావులమ్ముడు పోతున్నాయి, ఒక తావు అని అత్తమ్మ అన్నాడు. అయ్యో పోంతి అమ్మ, మా అమ్మ చూసామన్నది, అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా అమ్మ, బాగా అవుతుంది 4 రోజులైనాక కొంటాగంటే అమ్మ ఇప్పుడు కోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మనంటే 2 గుంటలు తాగు కొన గిడ ఈ బిత్తమ్మ అన్ని కనిలు వాతిరు మీకు బొంగ అనిపిస్తుంది. 2 గుంటలు తాగుంటే 12 లక్షల రూపాయలు 2 గుంటలకు. 12 లక్షల రూపాయలకు మొత్తం బాగులు తెచ్చాడు. పైసలు కట్టుకుని అమ్మ అయ్యా నీ పేరట్ నీ ఎత్తా నువ్వే ఉంచుకో, నా బిడ్డని ఏమనకు, నా బిడ్డని ఏం చేయకు, ఆ చిన్న పిల్ల తెలిసి తెలక నాకు ఏమన్నా చెప్పు, ఇవరికి నువ్వు పానం తీసుకున్నావే, నువ్వు అసలు పానాలు తీసుకోకూర్రి, కట్టెలు అత్తుంటాయి పోతుంటాయి, అందరికి వస్తాయి కట్టెలు, పానాలు తీసుకుంటారా తీసుకోకన్నా. సరే అన్నాడు. సరే అయినాక ఆయన ఏం చేసిండు, మళ్ళీ 4 నెలలు అయింది. 4 నెలలు అయినాక అత్తమ్మ మా ఇంటికి పోతే మా అమ్మని చూసి వస్తా అన్నాడు. ప్రెగ్నెంట్ అయింది మన సిటీకి. 2 నెలలు అయింది లగ్గమైనాక. 2 నెలలకే 3వ నెల వాడుకు ప్రెగ్నెంట్ అయింది. ఆ ప్రెగ్నెంట్ ఆవిడ చూసిండు, ఆ నెత్తి శాఖ అయిపోయింది. ఇక అబ్బా ప్రెగ్నెంట్ అయింది, ఇది ఈయన ఉండిపోతుంది, ఇప్పుడు డబ్బాసులు చేయాలి నేను, పిల్లలుగా ఉట్టిర్రా పైసలు ఇయ్యరు, ఇయ్యరు అర్ధచ్చిన ఇయ్యరు అని సిట్టి మీ అమ్మకి చెప్పకు ఈ ప్రెగ్నెంట్ తీపిస్తా అని పోయిండు. సర్కారు దాఖలోకి వెళ్ళి ప్రెగ్నెంట్ తీపిచ్చిండు. మీకు కూడా చెప్పలేదు అది లీవ్ పోసుకున్న సంగతి నాకు తెలియదు. ఆయనతో మా సిట్టి నాకు చెప్పలేదు. ఇక మీ అమ్మకి చెప్తే మరి అది ఉండదు, మీ అమ్మ కోపం కత్తది. పిల్లలు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు పిల్లలు అవుతురు, అమ్మ చిన్న వయసులో కాన్పు అయితే ఉంచుకోవాలా, తీపించుకుంటే మంచిగా ఉండదు, ఏం కదా తీ అమ్మ అందరికి ధైర్యం చెప్పినా నాని అడ్డముద్దుడు దాని కానుపు లేని వాళ్ళు ఎంతమంది ఎడుతుర్రు, అయినా కానుపులు తీపించుకోవద్దు ఉంచుకో, ఏమన్నా కానుపు అయితే తీపించుకోకూడని ముందే చెప్పినా, నాకు తెలియకుండా కానుపు తీపిచ్చేసిండు. తీపిచ్చి ఆయనతో ఏర్పడకుండా నా బిడ్డ మంచం మీదనే వాడిపోయి ఉంటుంది. ఏమైందమ్మంటే చెప్తలేదు, చెప్తే మంచిగా ఉండదు, చెప్తే మంచిగా ఉండదు అంటే ఇది ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ వరది భారీ గుణం, భారీ గుణం, ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడదు. ఒక యూట్యూబా అమ్మ అన్నం వండినవా, అమ్మ అన్నం వేయు గింతే. ఇక ఏ బయట శోభత లేదు, బయటకు ఇదే బండి రోపుకుంటుంది, ఒక యూట్యూబ్ తీసుకుంటుంది, అన్నదమ్ముల శోభత పడుతుంది. ఇక గింతే. మళ్ళీ 4 రోజులు అయినాక మళ్ళీ 3 నెలలు అయినాక మళ్ళీ నెల తప్పింది. ఇప్పుడు 11 నెలలు వెంటనే మళ్ళీ ఇక ఒక 2 నెలలు అయిపోయింది, 2 నెలలు 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయినాక మళ్ళీ నీళ్ళు పోసుకున్నది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ఇప్పుడు మళ్ళీ 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు అయినాక ఏం చేసిండు, మా ఇంటికి పోదాంప అంటే మీ ఇంటికి ఎందుకు రావాలా, మీ వాళ్ళు ఎవరికి నా మీద ఇష్టం లేదు అని మా చిట్ట అన్నది. మా చిట్టని వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు, అవురా కోట్ల ఆస్తి వస్తుండరా, 4 ఎకరాల భూమి వస్తుండరా, 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుండే, 20 లక్షలు పోతున్నారు, దొంగ చేసుకునేవారు, రౌడిని చేసుకునేవారు అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే, రోజు ఫోన్లు చేసుకుంటా. నా బిడ్డకు నెత్తిన ప్లేసింది. అమ్మ బగ్గ తిడుతుర్రు, అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మ మీరు రికార్డు చూడుర్రి, రికార్డులు అలా పెట్టి చూసిర్రు కదా, మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము, ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు, అది ఒకటే చిన్నది, అమ్మ బాగా తిడుతుందని తెల్లని దాకా రికార్డు చేసింది. నీ కడుపు కావాలా, నీ కడుపు దులుపా, నువ్వు చచ్చిపోని, నా కొడుకు నాగం పట్టించినవేందే, నేను 3-4 రోజులలో ఎంపి పారెత్తా,
నాకు పెద్ద నా కొడుకుకు ఎంబెల్ సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉన్నది. మేము నిన్ను చంపుతామంటే 3 రోజులుగా బయటకు వస్తాం. ఉన్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా మరి. మరి తీసుకుపోనుంటివి, తీసుకుపో. నీ అవన్నీ వర్రే బాధలు. వీడు అందగాడు కాదు, సందగాడు కాదు, ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు. కావాలంటే నీ అన్నదమ్ములు నీవు చచ్చికొండ పోయి ముంచుకుంటా అయిపో. మరి ఇలా కూడా అద్దు, నాకు కోట్లాస్తి వస్తుంది, నీ బిడ్డతో నిజబెట్టిపోతా. అమ్మ నేను నెమ్మడబడుతున్నా. ఇక పోయిర్రు అమ్మ ఇవన్నీ తిట్టినాక చేసుడు దీన్ని చంపుతానే అడిగి వరకపోయిండు. ఆయన చంపుతారు దీన్ని చంపుతాను చిట్టిని కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతాడట. కాలు మొక్కి రిగన్ లేకుండా కాలు మొక్కుతాడట. కాళ్ళ మీద దీని కాళ్ళ మీద అంటాడట. నువ్వు ఎట్లా నాకు దొరికినావని. నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు దొరకపడికెళ్ళి బతికిపోయినా అంటే నమ్ముతారా నమ్మరా? సేపు అమ్మ చంపుతారని వాళ్ళని అనుకుంటారా? ఇవో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎట్లా దొరికినావని తన కాళ్ళ మీద అన్నాడట. పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా. మా అమ్మని ఒప్పించిన నాన్న ఉందాం అని తోలుకొని పోయిండు. పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్న ఉంటా చంపెత్తన్నారు. నా నవ్వుక 2 ఏళ్ళు ఆగురు, ఒక్కరు పుట్టేదాకా ఆగుర్రి. నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు చంపుతంటారు, వేరే సంబంధం చూసినంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు అమ్మ మీరు కనిపెట్టిరా తెల్లని దాకా 1 2 దాకా పోతుందంటే 2 11 పోతాడు. ఎటు పోతున్నావంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి పోయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకుంటానికి. తెల్లని దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లందాకా అది ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని వరకు తల్లి దగ్గరకు పోతే అవునే పైసలేవి, నీ పైసలే ఒక 10 లక్షలు 1 కోటి రూపాయలు నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయాడు దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయింది. పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేడే తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తే ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యలే నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎంబెల్లీలలో తిరుగుతుర్రు. నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడి తెచ్చింది, మొత్తం పెయి 2 కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కానీ వేయలేవు కదా. అంగ పెట్టిర్రు మొగడు, అది మస్తు కొట్టిర్రు. బాబా అరి అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళలో కారమే కొట్టి. బాబా తుక్కు కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలని వీకేసింది, గోన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలని వీకేసింది బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్లా నన్ను చంపుతారు ఎడ చేస్తుంది. ఇక అది 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది అనే వరకు అబ్బా నా మీద పడుతుంది అనుకున్నాడు. దీని మొఖాన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు.